సర్కార్ కొలువులు చేస్తోళ్లకు ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి. అట్లనే టీచర్లు సుత ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక సార్లు మేడాలు స్కూల్ ఇచ్చిపోతప్పుడు పోవద్దు సార్ ఈడనే ఉండుర్రి సార్ అని పోర్లంతా ఓ ఓ అనేడవంగా బొచ్చడు మాటలు చూసినాం. సార్ను ఓనియొద్దని తల్లిదండ్రులు సుత ధర్నాలు చేయంగా చూసినాం. కానీ పోర్లంతా గింత పని చేస్తారని మాత్రం అస్సలు అనుకోరుల్లా. ఇంతకేం చేసిరంటే చూడుర్రిగా మీరే. ఏడనైనా సర్కారు టీచర్లు ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ గీ బడికి పోరలు సూత ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిర్రు. మంచిర్యాల జిల్లా పొన్నకల్ బడిలా 12 ఏళ్ల సంధి చదువు చెప్పేదట శ్రీనివాస్ సారు. అప్పుడు 32 మందే ఉంటే సారే దగ్గరుండి బడిల సౌలతులు పెంచితే 250 మంది షరీకైనరు. పాఠాలు మంచిగా చెప్పేదట. అట్లా సారు మీద మస్తు పాయరం పెరిగింది. అయితే మొన్న ఇంకో ఊరు బడికి సారుకు ట్రాన్స్ఫర్ అయింది. సారు లేని బడిలో మేం చదువుకోమని ఈళ్లు సుత అదే బడికొచ్చిండ్రు. పక్కూరుకెళ్లి 3 కిలోమీటర్ల దూరంలో ఈ బడిలా 133 మంది షరీకైర్రట. గమ్మత్ ఏందంటే ఈ బడిలో మునుపు 21 మందే ఉండేది. ఇప్పుడు 154 మంది అయ్యారు. నమ్మకంతో పిల్లలు చేర్పించినందుకు నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నమ్మకాన్ని ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవడానికి. కానీ సారు కోసం బడి మారిన పోరలను అంత మంచిగా చదువు చెప్పి సౌలతులు చేసిన సారును తారీఫ్ చేయాల్సిందేనుల్లా.